ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏమో ఎటువైందో ఎవరికెరక. ఏమైందే కోపంగా ఉన్నావు? అడిగినవా? అందాల శ్రీమతికి చెప్పలేని. అసలే నా మూడు బాలేదు, పాటలు పాడినా ఇంకా విసిగియకు. అబ్బా అప్పుడే చెప్తా అయిపోగానే మూడుని రిపేర్ చేసుకొని వస్తున్నావు. ఏంటిది జోకా? అయినా నీకు మీ అమ్మకు నేను అంటేనే జోకు లాగా పడతానా? ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు మా అమ్మ దొల్లి పెట్టుకున్నారు కానీ ఎందుకు పెట్టుకున్నావు మా అమ్మతో దొల్లి? మరి అరే నేనెందుకు లొల్లి పెట్టుకున్నా? మీ అమ్మనే నన్ను చూస్తూనే కొడతలేదు, చీటికి మాటికి మాటలు అంటాంది. నేనట ఊకే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతానట, ఇంటి ముంగట ఎవరితో మాట్లాడద్దట, ఎవరైనా వలకరించినా కూడా పలకద్దట, ఇంట్లోనే ఉండాలన్నట. ఏ పోనీ తీయరా అదే. మా అమ్మ వెనకటి లెక్క ఆలోచిస్తుంది, అత్త అనే పెత్తనం బాగా చూపిస్తుంది. మా అమ్మ మాటలు పట్టుకున్నాం అనుకో మనం బతుకుతామా అనే. వెనకటి మనిషి లెక్కలుంటాయి, వెనకటి మనిషి లెక్కలు మాట్లాడమంటావా? ఆమె మాటలు నా సాగు ఖర్చుటట్టు ఉన్నాయి. ఎట్లా మాట్లాడుతుందో నీకు తెలుసా? అరే ఇక సాగు మాటలు దాకా ఎందుకు పోతానమే, పిసరా నీకు? మరేం చేయాలి? నీకు చెప్తానేమో ఏది అర్థం కాదు. ఆమె అయిన దానికి కాని దానికి నన్ను మాట్లాడుకుంటూ ఉంటుంది. నాకు అన్నీ అర్థమవుతానే. మా అమ్మతో నీ మాట్లాడతా, నువ్వేం బాధపడకు. ఆ మేడ మారుతుంది, మనల్ని ఏడ బతకనిస్తుంది. ఈ ఇంట్లో ఉన్నన్ని రోజు నన్ను ఏం తింటది. అరే నీ మాట్లాడతా అని చెప్తానా కదా, నువ్వేం అల్లియకు. అన్న పెట్టుకురాపో. పెట్టుకొస్తా, పెట్టుకురాకపోతే ఏం చెప్తా? దీంతో ఇట్లా మా అవ్వతో అట్లా ఇద్దరి మధ్యలో నేను నలుగుతానా. నా బిడ్డకు పెళ్లి కాకముందు నేను పనికి వచ్చేసరికి ఇంట్లో అన్ని పనులు చేసి పెట్టేది. ఇప్పుడు నాకు చేతనైనా చేత కాకుండా అన్ని పనులు నేనే చేసుకోవాలి. నా బిడ్డ అత్తగారింటి కాడ ఎట్లుందో ఏమో, అసలే ఆ వదినకి కోపం ఎక్కువ. తయారైన బిడ్డ అయినమ్మా, సప్నేది రెడీ అవుతాను లోపల. సప్న రెడీ అయినా మనము ఫంక్షన్ పోయేడుతుంది. ఈ లాగ్ వేసుకున్నావే, మీ అవ గిన్నె రీతి నేర్పిన నీకు? ఈ డ్రెస్కి ఏమైంది అత్తమ్మ? కొత్తదే కదా. లగ్గమైనాక చీరలు కట్టాలని తెలియదా? ఇదేమన్నా నీ అవ్వగారి ఇల్లు అనుకుంటానవా? నీ అవ్వ గిన్నె నేర్పిన నీకు? అత్తమ్మ డ్రెస్ అద్దంటే చీర కట్టుకుంటా కదా, ఎందుకంత కోపానికి వస్తారు? నాకు చీరలు కట్టుకోరాదని డ్రెస్ వేసుకున్నా కదా, దానికి ఎందుకు గురుగుతాను? ఏంది నన్ను గురుడు పేరు చెప్తున్నావా? ఆహా మంచిదాన్ని నువ్వు. ఏం అధ్వానమే? ఈ సొంత అధ్వానం ఎక్కడ ఉందా, నా ఇంట్లోనే ఉందా? ఈ సొంత కోడలు ఎవ్వలకు లేదు, నాకే ఉన్నట్టుంది. చెప్పుకుంటే మానపోతే నన్న బయట. ఏం చూస్తున్నావురా? మనం పోయేది ఫంక్షన్ కు, దాన్ని చీర కట్టించుకొని తీసుకురా. నేను పోతున్న మెల్లగా రాలి. ఎక్కడ లేదు ఈ భాగవతం.
వదిన ఇట్లా పోతున్నట్టున్నావు? ఎటు పోతే ఉన్నది ఇంత చక్కదనం లేనప్పుడు ఏడిపోతే ఉన్నది. అయ్యో వదిన, ఏమైంది గంత కోపానికి రాబడుతుంది? మళ్ళీ కోపానికి వస్తున్నావు అంటాను. నీ బిడ్డ ఏం చేసింది తెలుసా? సుట్టిరికం పోదాం రాయ కోడలంటే లాగునున్న అంగిలి వేసుకొని ఉన్నది. చీర కట్టుని నేర్పవా? గసొంటి బిడ్డనే కన్నావు నా పానానికి. అయ్యో వదిన, అంత కొత్త కదా, దానికి చీర కట్టుకుని రాదు. మెల్లగా మెల్లగా అది నేర్చుకుంటుంది. దానికి రాకపోతే నువ్వు నేర్పియచ్చు కదా వదిన. ఏంది అట్లనా? నీ బిడ్డకు కొంగులు సింగులు చదువుకుంటానే ఉంటా. నాకు ఇంకేమైనా పని ఆ పాట గందికే చేసుకున్నా నేను ఇంటి ముందట అని. అయ్యో వదినే, గట్ల కోపానికి రాకు. నా బిడ్డకు నేను చెప్పుకుంటది, ఇంకోసారి అట్లా జరగదు. ఏం జరుగుతుందో ఏం జరగదో నాకైతే ఏం అర్థమైతలేదు. నేను గంగ చేసుకున్నా ఈ సంబంధం. గట్లా జరిగింది ముచ్చట. ఏం చేసుడు? వాళ్ళు వచ్చావా వీళ్ళందరు కలిసి మంచిగా బతుకుతారు అనుకుంటే గిట్లా చేయబట్టి గదంత కథ అయిందానే ఇక అయింది గట్లా. సరే సరే కానీ పా, మనకు లేట్ అవుతుంది. మరి పోంపా. అత్తమ్మ బియ్యం తెచ్చినా? సరే అల్లుడు. సరే అత్తమ్మ, నేను పోతాన్నా. అల్లుడు, ఇదిగో బియ్యానికి పైసలు. వద్దత్తమ్మ, నేను చూసుకుంటా. అద్దలు ఉంచు బిడ్డ. అరే నేను చూసుకుంటా అన్నగా అత్తమ్మ, వద్దు ఉండని పైసలు. ఉండని అత్తమ్మ, పైసలు ఇచ్చి నన్ను పరాని ఎత్తరా? కొడుకునైతే దేపోతున్నా. ఈ ఇంటికైనా ఆ ఇంటికైనా మంచి చెడు చూసుకునేది నేనే కదా. ఉండని. అది కాదల్లుడు, మళ్ళీ మీ అమ్మకు తెలిస్తే లొల్లైతుంది. నా గురించి నువ్వెందుకు బదనమవుడు? మా అమ్మకు తెలియకుండా నేను చూసుకుంటా. తెలిసినా కూడా నేను సంజాయించుకుంటా అత్తమ్మ. మీరు ఉండని. ఎటు పోయేస్తున్నారా మీ అత్తగారింటికా? బియ్యం వేసొచ్చే ఉంటే వేసేస్తానమ్మా. మీ అత్త తింటేంది తినకుంటేంది? మీ అత్త బియ్యం వేసే అవసరం నీకేముందిరా? నేను పాలేరోనివా లేకపోతే నీకేమైనా పైసలు ఇస్తుందా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఊళ్ళో అత్తగారంటే ఆ మాత్రం ఆసరగారా? మనకు వాళ్ళు, వాళ్ళకు మనం అమ్మా. ఇంకెవరు ఉన్నారమ్మా చేసేందుకు? ఆ ఇంటికి నేను తప్ప ఎవరొచ్చి ఎత్తారు, ఎవరొచ్చి పెడతారు? చేసేది ఏందిరా? ఊళ్ళో అత్తగారు ఉంటే ఆ పనులన్నీ నువ్వే చేసేస్తావా? నీ ఇల్లు పోని ఇరువాటు పోని ఎందుకురా నన్ను త్యాగం చేస్తావు? నేనేమాగం చేసిందే? ఏం మాట్లాడుతున్నావు అసలు అర్థమవుతుందా? అనే మరి ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదారా? ఎప్పుడు ఆనేవాడు సత్తురు ఇద్దరు కలిసి పెండ్రం కాకపోతే మొగడు, మొగడు తప్పితే పెండ్రం. మంచిగా చెప్తురు సాగిరి అత్తకు. ఇప్పుడు ఏమైందని లొల్లి పెడతావే? మా లోపలికి పంపన్నాడు. నేను ఏది మాట్లాడినా నీకు లొల్లి పెట్టినట్టు అనిపిస్తుందిరా? మరి కాకపోతే ఏది మాట్లాడినా పెదార్థం తీస్తే దొడ్లు పెట్టినట్టు కాకపోతే ఇంకేం పెట్టినట్టు అనిపిస్తుంది. ఏయ్, నువ్వు మధ్యలో ఎందుకు వస్తానవే? నేను మాట్లాడతానే కదా, నోరు మూసుకో. మూసుకుంటా. నోరు మూసుకోకపోతే ఏం చేస్తా? మీ అమ్మ ఏదన్నా నోరు మూసుకోవాలి, నువ్వేదన్నా నోరు మూసుకోవాలి. నేను ఈ ఇంటికి వచ్చిందే మీరు ఏం చేసినా నోరు మూసుకొని ఉండడానికేనా? అరే ఆగే రాదే తీరా. అదెందుకు కూకుంటుందిరా? ఊళ్ళో నవ్వగారి ఇల్లు కదా, మనం ఎప్పుడు ఏమంటామో చీటికి మాటికి పోయి వాళ్ళ ఇంటికాడ ఉందామని చూస్తుంది అది. నువ్వు అమ్మ, సందు దొరికితే చాలు ఎప్పుడు దాని మీద వాడెడతావు. ఓరు నల్లమకం కాడిది, నేనేమన్నా తప్పు మాట్లాడుతున్నారా? మన ఇంటికాడ ఏమైనా పని ఉంటే నీ పెండానికి నీకు నడమే అంగది. అత్తగారి ఇంటికాడ పని ఉందంటే నీ పెండ నువ్వు ఎగేసుకొని పోతారు, పని అంతా చేసేస్తారు. నేనేం తప్పు మాట్లాడినరా? అమ్మా నీకు దండం పెడతానే, లేనిపోని మాటలని నన్ను నొర్రియకు. ఏదన్నా పని ఉంటేనే పోతాం, లేకుంటే లేదు. ఆ మాత్రం నాకు తెలియదా? ఓ బాగా తెలిసింది. నువ్వు పోయేది నాకు తెలుస్తలేదు. ఆడ పని చేసాడు నేను చూస్తలేనా?
కందిగిట్ల లేవారా? నీకు ఇంత కళ్ళ మంటతనం ఎందుకు అత్తమ్మా? మా అమ్మని ఇక్కడికి రాకుండా చేసినావు, నన్ను అక్కడికి పోకుండా చేసినావు, ఇంకా నీ కళ్ళు సలవాలేదా? ఎంతో మాట్లాడుతోంది. ఏ ఎవరి లాపుర్రి, నువ్వు ఇంతకున్నా ఇది ఇంతకున్నది. నడు లోపలికి, మీరు ఎవరు నాకు సావత్తాంది. నువ్వెందుకున్నావే ఇంకా కొలుసుకుందామనున్నావా? పోతలేదు లోపలికి. మా పోత నడు, చీకటి చిటుక్కు పడినది, తిండి తినేవు. మాది నట్టే ఉన్నది. ఈ అమ్మ. మాట్లాడితే ఇంకా ఏ గోలో ఏమో. అది నా బిడ్డుంటే మంచిగా చెప్పేది. ఇప్పుడు ఎట్లా? కాళ్ళేమో బాగా గుంజుతున్నాయి. పోయి అడగద్దునా? పోతే ఆ గదిని ఏమనుకుంటుందో ఏమో. ఇల్లేనికి ఇల్లుందని ఊకే అత్తారు పోతారని గులుగుతుంది. అద్దది అమ్మా, ఏమైంది? పానం మంచిగా ఉండలేదట. శంకర్ గారు కలిసి అమ్మకు జ్వరం వచ్చింది, కాలు రెక్కలు బాగా గుంజుతాన్నాయట అక్క అని చెప్పిండు. జ్వరం వచ్చిందా అని? రోజులు అండి పానం మంచిగా ఉంటలేదు బిడ్డ. కాళ్ళు బాగా గుంజుకత్తన్నాయి. అంత బెంగటిన్నట్టయింది బిడ్డ. అన్నం తినబుద్ధి అయితే లేదు, నీరసంగా ఉంటుంది, పానం మంచిగా ఉంటలేదు. నువ్వు ఎట్లున్నావు బిడ్డ? మంచిగా ఉన్నావా? అత్తమ్మ మంచిగా చూసుకుంటుందా? నేను మంచిగానే ఉన్నానే అమ్మ. అత్తమ్మ కొంచెం కోపం ఎక్కువ అన్నట్టే గాని ఆమె కోపంలో ఎన్ని మాటలు అన్నా నేను ఓపిక పట్టుకొనే ఉన్నా అమ్మ. నా గురించి నువ్వేం టెన్షన్ పడకు, నేను మంచిగానే ఉంటానే. నా మీద రందితోటి నువ్వు ఇట్లయితే నేను తట్టుకోలేనమ్మా. ఏం మంచిగా ఉంటున్నావో, ఏం మంచిగా చూసుకుంటుందో నువ్వు చెప్పకపోయినా నీ మనసులో బాధ నాకు తెలుస్తాను బిడ్డ. ఏం చేయాలనే అమ్మా? నేను చేసిన ప్రతి దానికి తప్పు ఎత్తది. నేనేం మాట్లాడినా తప్పు, ఏ పని చేసినా తప్పు. నేను ఎవ్వరితోటి మాట్లాడొద్దు, ఎవ్వరు నాతో మాట్లాడడానికి ఇంటి ముంగడికి రావద్దు. నేను ఎన్నో నొక్కబట్టానే అమ్మా. నేను ఇట్లా బాధపడుతున్నా అని నీకెట్లా చెప్పుకోవన్నే? నాకు తెలుసు బిడ్డ, నువ్వు చెప్పకపోయినా ఆ బాధ నీ ముక్కల్లో కనబడుతుంది. ఇంకో బిడ్డ, నువ్వేం బాధపడకు. నేను వచ్చి అత్తమ్మతో మాట్లాడుతుంది. బాధపడకు. అదే అమ్మా, అద్దు. నువ్వు వచ్చి అడిగినావనుకో, అవ్వగారింటికి పోయి అన్ని చెప్పుకొని మీ అవ్వతో నన్ను తిట్టిపించినావా అని పేరు బదనం చేస్తుంది నన్ను. నువ్వు వచ్చి అడగూడద్దు. నా రాత ఎట్లుంటే గట్లయితుంది. అమ్మ మళ్ళీ వచ్చి చూసిందనుకో తిడుతుంది. నేను పోతానే. అదేంటి బిడ్డ, ఇంటి దాకా వచ్చి అన్నం తినకుండా పోతావా? బుక్లంతా తిను బిడ్డ. నిన్ను చూసినా గానే నా కడుపు నిండింది. అమ్మ నువ్వు టైంకు తిను, జాగ్రత్త. నేను పోతున్నా. అది కాదే ఆ బిడ్డ. భవానీ, ఎటు పోతున్నావు బిడ్డ? అనితక్కోళ్ళింటికి పోతున్నా పెద్దమ్మ. స్వప్నక్క గిట్లా కనిపించిందా? అటు పోయినవా నిన్న మొన్న గిట్లా? ఏమైంది పెద్దమ్మ గట్లా అడుగుతున్నావు? నువ్వు పోలేదా అక్క దగ్గరికి? నేను ఏడపోయేటట్టున్న బిడ్డ. వాళ్ళ అత్తమ్మ నన్ను రావద్దని చెప్పింది. ఏమైంది పెద్దమ్మ? ఓనాడు అత్త కోడళ్ళు ఇద్దరు లొల్లి పెట్టుకుంటుంటే ఇంటి వెనకనే కదా నిలబడి ఇంటికి పోయినా.
లేకపోతే నానా మాటలు అన్నది. గన్ని మాటలు అన్నాక అలా గలుమెట్ల దొక్కాల బిడ్డ. అక్క రాకుంటైంది, నేను పోకుంటైనా. అందుకే నువ్వు కనబడంగానే అక్క ఎట్లుంది మంచిగుందా అని అడిగిన. స్వప్నక్క ఇట్లా కనబడితే మంచిగా ఉండమను, మంచిగా తినమను, అత్తతోటి ఏ నొల్లి పెట్టుకోకని చెప్పు బిడ్డ. సరే పెద్దమ్మ, నువ్వేం బాధపడకు, ఊకే ఏడవకు. అక్క దగ్గరికి నేను పోయి మాట్లాడతాను.